న్యూస్ చూస్తున్నాం. రాజమహేంద్రవరం జిల్లా అనంతపల్లిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కారు అద్దెకు తీసుకుని డ్యామేజ్ జరిగిన వ్యవహారంలో రెండు పార్టీల నేతల మధ్య చోటు చేసుకున్న గొడవ చినికి గాలివానలా మారి భారీ స్థాయి గొడవకు దారితీసింది. ఈ గొడవ నేపథ్యంలో అనంతపల్లి వైసీపీ పార్టీ నాయకుడు గద్దె గోపి అనే వ్యక్తిని కంది ఈశ్వర్ అనే జనసేన పార్టీ నాయకుడు విచక్షణారహితంగా దాడి చేసి కొట్టడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. అనంతపల్లి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కంది ఈశ్వర్ వైసీపీ పార్టీకి చెందిన గద్దె గోపిని పిడిగుద్దులు గుద్దుతూ తన్నుతో దొర్లించి మరీ కొట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆ జనసేన నేత కొడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కంది ఈశ్వర్ అనే వ్యక్తి గతంలో వైసీపీ పార్టీ నుంచి కొన్నేళ్ల క్రితం జనసేన పార్టీలో చేరినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఈశ్వర్ కారు మధ్యవర్తిగా ఉండి గోపి వేరే వ్యక్తులకు అద్దెకిప్పించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈశ్వర్ కారు డ్యామేజ్ కావడంతో డ్యామేజ్కి డబ్బులు వసూళ్లు మధ్యలో జరిగిన వ్యవహారం ఇద్దరి మధ్య గొడవకు కారణంగా సమాచారం. ఏదేమైనా లావాదేవీల మధ్య తగవులు జరిగితే పోలీసులు కోర్టులను ఆశ్రయించి సమస్య పరిష్కరించుకోవాలి గాని ఇలా దారుణంగా కొట్టడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై బాధితుడు గోపి అనంతపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడు ఈశ్వర్పై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది.